నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్టీఆర్కు ఘన నివాళి, లాయర్లకు క్రికెట్ పోటీలు, బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరికని లక్ష్మీ ఫంక్షన్ హాల్లో కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మిక నేత కౌశిక్ హరి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డితో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ తదితరులు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి పనులను ఆయన వివరించారు. కాంగ్రెస్ 2 ఏళ్లలో చేసింది ఏమీ లేదని, బీఆర్ఎస్ తలపెట్టిన పనులకు కొబ్బరికాయలు కొడుతూ ప్రచారం చేస్తున్నారని అన్నారు. రామగుండంలో రాక్షస పాలన, కూల్చివేతల పాలన కొనసాగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కూడా దొరకడం లేదని, బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ప్రజలకు వివరిస్తూ భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. దయచేసి, ఎందుకంటే ప్రస్తుతం మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా మున్సిపాల్లో గులాబీ జెండా ఎగురవేయాలంటే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మేయర్, డిప్యూటీ మేయర్ మనం కేసీఆర్ గారికి రామగుండం నియోజకవర్గం నుంచి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. తప్పకుండా. సభకు నమస్కారం. ఈ అత్యంత కీలకమైన సమావేశంలో బాగా టైం వేస్ట్ చేయకుండా 2 ముచ్చట్లు చెప్పాలి ఎవరైనా కూడా. ఎందుకంటే ఇక్కడ ఒక పక్కన టికెట్లకు సంబంధించిన అంశం కావచ్చు, అదేవిధంగా వాడడం అంటే ఖచ్చితంగా ఇంతకుముందు మన సోదరులు చెప్పినట్టు బీఆర్ఎస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా వాళ్ళని గెలిపించుకునేటువంటి అవకాశం అయితే అవసరం ఉన్నది. ఎందుకంటే ఖచ్చితంగా నాకు నమ్మకం ఉన్నది, దాదాపుగా 40 సీట్ల వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా తోటి ఇక్కడ గెలవబోతున్నామని చెప్పి అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. కొద్దిగా అందరూ కూడా దయచేసి టికెట్ ఇచ్చిన వాళ్లకు సహకరిస్తే ఆ వార్డులలో కొంతమంది అలుగుతారు, వాళ్ళందరినీ కూడా బుద్ధగింపు చేస్తూ మన వాళ్ళందరూ కూడా అందరు పాత కార్యకర్తలు, కొత్త కార్యకర్తలు మీ అందరికి ఒకటే విధంగా మీరందరూ చాలా మంది అందరూ పోటీ చేస్తున్నారు. అందులో ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళందరికీ సహకరించాలి. ఒక్కరికి వాళ్ళే మిత్రులకు ప్రతి ఒక్కరికి చెప్పాలని, అదేవిధంగా ఈ రామగుండం కార్పొరేషన్ లో గులాబీ జెండాను ఎగురవేయడానికి మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కలిసి కరెక్ట్గా పనిచేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎటుపీసీ శంకర్ గౌడ్ గారు మాట్లాడుతున్నటువంటి పెద్దలకు, పట్టణాధ్యక్షులకు, మాజీ కార్పొరేటర్లకు, మహిళా నాయకులకు, కార్యకర్తలకు అన్ని కూడా పార్టీ నిర్ణయం మేరకే అందరూ కూడా సమన్వయం చేసుకుని కమిటీలను అందుకోనే ఈ టికెట్లు అనౌన్స్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎవరో కోరుకంటి చంద్ర దగ్గరలో, ఎవరో పీడి సంవత్సరాల దగ్గరలో, ఇట్లా ఎవరికి సంబంధించినటువంటి వ్యక్తులలో దీంట్లో ఏముండదు. ఎందుకంటే మనము 2 ఏళ్ల పాటు 2 ఏళ్ల కాలం చూసాం. మనం ఓడిపోతే, పార్టీ అధికారం లేకపోతే మనం ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులను మనం ప్రత్యక్షంగా చూసినాం. ఈ సంవత్సరం ఈ 2 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో మనం గెలవకపోతే మళ్ళా 3 ఏళ్ళు మన కార్యకర్తలకు, ఈ ప్రజలకు ఈ కష్టాలు, ఇబ్బందులు తప్పవు. కాబట్టి ప్రజల పక్షాన మన కార్యకర్తలకు అండగా నిలబడడం కోసం
మన కార్యకర్తలు మన పార్టీ నిలబడడం కోసం తప్పకుండా ఈ ఎన్నికలలో మన బీఆర్ఎస్ పార్టీ గెలిపించుకోవాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత గొప్పగా సంక్షేమ పథకాలు అందించారు. ఇప్పుడు వీళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. రామగుండం నియోజకవర్గంలో ప్రత్యేకంగా వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత కక్ష సాధింపు ధోరణితోని ఇలా నాయకులను ఇబ్బంది పెడుతున్నారు అనేది మీరందరూ కూడా ప్రత్యక్షంగా చూసిండ్రు. అటువంటి సందర్భాలను మనము అనుభవించినటువంటి వాళ్ళుగా ఈ యొక్క ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేయడం కోసం మీరందరూ కూడా ఒకే కుటుంబంగా ఈ పార్టీలో ఎవరు పోటీ చేసినా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పోటీ చేస్తున్నారు. ఇది తప్పకుండా ఇది కాంగ్రెస్ ను ఓడించడమే ప్రధానమైనటువంటి లక్ష్యం కొద్ది పనిచేసేటువంటి కార్యక్రమంతో ముందుకు పోవాలనేటువంటి విషయమే ప్రత్యేకంగా మీకు అందరికీ ఒకసారి తెలియజేస్తే ఈ యొక్క ఎన్నికలలో మళ్ళీ ఎవరెవరు ఏ డివిజన్లలో రిజర్వేషన్లు అనుకూలమైన తర్వాత ఎవరికి అవకాశాలు వస్తాయి, ఎవరికి అవకాశాలు రావు మనం అంతా కూడా చెప్పలేము. కాబట్టి అందుకోసమే దీంట్లో అవకాశాలు కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. రాకపోయినా అక్కడ ఉన్నటువంటి ఓటు చేసినటువంటి అభ్యర్థికి ఏ విధంగా సహకరించాలనేటువంటి విషయాలను కూడా తెలిసినటువంటి విధంగా మన నాయకులు ముఖ్య నాయకులందరూ కూడా చెప్తా ఉంటారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా కొంచెం మన నాయకులు చెప్పేటువంటి విషయాలను వినాలని కూడా ఉన్నారు అభ్యర్థులు. కొన్ని జాగాలలో కాంపిటీషన్ తక్కువ ఉన్నది కాదు. దయచేసి నలుగురు ఉన్న కాడ సమన్వయం చేసుకుందాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా ఒక పద్ధతిగా మనం సమన్వయానికి వస్తే అందరు సమన్వయానికి వస్తారు. ఫస్ట్ మనం బాగుండా మనం ఇక్కడ పాన్ తినడం, సిగరెట్ తాగడం, మందు తాగడం బంద్ చేసి అవతలలో మీరు పాన్ బంద్ చేయండి, సిగరెట్ బంద్ చేయండి, మందు బంద్ చేయండి అని చెప్తే ఎవరైనా వింటారు. కాబట్టి మనం సమన్వయంతో ఉందాం. సమన్వయం చేసుకొని ఆ నలుగురికి వెళ్ళి ఒకరిని పెట్టుకొని వాళ్ళని గెలిపించి ఊరిని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ అయితేనే అవుతుంది అనే సందేశాన్ని ఇచ్చి తప్పకుండా ఇక్కడ మేయర్ గెలిచే అవకాశం ఉన్నది. 100% ఇక్కడ మేయర్ గెలుస్తాం, తప్పకుండా గెలుస్తాం. ఇది ఆశామాషి మాట కాదు. మీరు గమనించండి, ఇవాళ బీఆర్ఎస్ టికెట్ కోసం చాలా మంది కొత్త వాళ్ళందరూ వచ్చి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికి అదే సంకేతం. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి పేరు మీద పోటీ చేయాలంటే భయపడతా ఉన్నారు. వాళ్ళు ఇంతకుముందు సోదరుడు చెప్పిండు, మొన్న ఒక మీటింగ్ అయింది. ఒక 4 నెలల క్రితం మా అంతర్గామంలో ఒక మీటింగ్ అయింది. అక్కడ ఒక 5 మంత్రులు వచ్చారు, ఇక్కడ ఒక 5 మంత్రులు వచ్చారు. ఏం చేసిరు వాళ్ళు? ఏం చేసిరు? ఎప్పుడో మన హయాంలో పుట్టినటువంటి బిడ్డకు మొన్న వచ్చి అంతర్గామంలో లిఫ్ట్ ఇరిగేషన్ అని పేరు పెట్టారు. అది 90% పూర్తయింది. అప్పటికి 97% పూర్తయింది. 2-3% పూర్తి కానికి 2 ఏళ్ళు పట్టింది. అది కూడా ఇప్పటికీ నిలిపోయేది. ఇవాళ ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసింది ఏంటంటే మనం కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు వాళ్ళ ఖాతాల దాని పేరు మార్చుకొని ఇందిరామ్మ డబుల్ బెడ్రూమ్ అంట దాని పేరు రాసుకోవాలి. అవి ఆ దాదాపు 75% కంప్లీట్ అయినాయి. మనం డ్రా తీసినాం, ఇచ్చినాం. మళ్ళా కొత్తగా డ్రా చేసిండు. పోలేమని ఇప్పుడు అయిందా? మన పట్టాలు ఇస్తే ఇళ్ళలో పోయి ఇళ్ళలో పోయేటట్టున్నదా? లేదు. వాళ్ళ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మళ్ళా ₹6 ఇక్కడికి వచ్చాయి. పోలేమన్నా పట్టుకొచ్చినా రూపాయి పట్టుకురాలి ఎన్నికలు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్ గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. ₹999 4 ప్యాంట్ క్లాతులు, ₹999 4 షర్ట్ క్లాతులు, ₹999 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, ₹999 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, ₹599 మీటర్ 60 వైట్ లైనిన్ షర్టింగ్, ₹799 మీటర్ 70 వైట్ లైనిన్ షర్టింగ్, ₹899 మీటర్ 80 వైట్ లైనిన్ షర్టింగ్, ₹999 మీటర్ 100 వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. నటుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా రామగుండంలో ఎన్టీఆర్ వర్ధంతిని ఎన్టీఆర్ అభిమాని మాజీ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ రామగుండం తబితాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం తబితా ఆశ్రమం పిల్లలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మీర్జా ఇలియాస్ బేగ్, బియ్యాల మహేందర్, రవితేజ, రాజేష్, షేక్ ఇంతియాజ్
తంబాడి శంకర్, పూదరి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. జోహార్ ఎన్టీఆర్ 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 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరికన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులకు స్నేహపూర్వకమైన క్రికెట్ మ్యాచ్ను సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ వెంకట్ సచిన్ రెడ్డి హాజరై టాస్ వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యానికి, మానసికంగా ఉల్లాసానికి ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రంగు శ్రీనివాస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 177 రన్నులు చేయగా మహమ్మద్ ఉమర్ జట్టు 178 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నుచ్చు శ్రీనివాస్కు వరించింది. క్రీడ మరియు సాంస్కృతిక కార్యదర్శి ఎరుకల ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్ష కార్యదర్శులు తౌటం సతీష్, శీర్ఘ సంజయ్ కుమార్, న్యాయవాదులు చందాల శైలజ, పెట్టెం శ్రీనివాస్, కిషన్ రావు, శీతకారి చంద్రశేఖర్, వరలక్ష్మి తదితరులు ఉన్నారు. మరియు మా మన వర్క్ ప్రెషర్ ఒక రకంగా ఒక పర్టికులర్ టైమింగ్స్ అంటూ లేని వర్క్ అంటే మనదే. పొద్దున్న లేవగానే ఫైల్స్ ముందు పెట్టుకుంటాం, మళ్ళీ కోర్టుకు రావాలి, ప్రిపేర్ అవ్వాలి, సాయంత్రం మీరు వెళ్ళినాక మీరు క్లయింట్స్తో మాట్లాడడం, అంటే జడ్జెస్ అయితే మీరు ఫైల్ చూసుకోవడం, మనకు ఒక రకమైన బ్రేక్ అంటూ ఉండదు మన ఫీల్డ్లో. అట్లాంటి ప్రెషర్ ఉన్న వర్క్ చేస్తున్నాం మనం. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫిజికల్గా మనం ఎంత స్ట్రెయిన్ అయితే మళ్ళీ మెంటల్గా మనం అంత స్ట్రాంగ్గా ఉంటాం, మళ్ళీ మనం అంత వర్క్ చేయడానికి మనకు ఎంతూజియాజం అనేది వస్తుంది. సో ఇలాంటి ఒక ఫిజికల్ స్ట్రెయిన్తో పాటు గేమ్స్ ఇట్లాంటివి కండక్ట్ చేస్తున్న గోదావరికని బార్ అసోసియేషన్కి కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవడం అనేది రియల్లీ అప్రిషియేట్ చేస్తాం. అండ్ మన గోదావరి ఖనిలో మొట్టమొదటిసారిగా శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు అతి పెద్ద జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, టోరా, డ్రాగన్ ట్రైన్, చిన్నపిల్లల కోసం వాటర్ కార్ బోటింగ్, బౌన్సర్, ఇంకా మహిళా మనుల కోసం అన్ని రకాల ఫ్యాషన్ స్టాల్స్ అనగా జ్యువెలరీ స్టాల్స్, క్రోకరీ ఐటమ్స్, అన్ని రకాల తినుబండారాలు, ఢిల్లీ మసాలా పాపడ్, అందరూ విచ్చేసి చల్లని సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా గడపండి. విచేయండి ఎగ్జిబిషన్ శారదానగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్, గోదావరి ఖని. ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తప్పక విచేయండి. గోదావరికని గంగానగర్లోని లారీ అసోసియేషన్ కార్యాలయం వద్ద గత కొన్ని రోజులుగా రామగుండం ఏరియా లైన్ లారీ ఓనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కందూరి శ్రీనివాసరెడ్డి, ప్రస్తుత కమిటీ సభ్యుల మీద కడారి సంతోషరావు, కంది శ్రీనివాస్ అనే లారీ యజమానులు తప్పుడు ప్రచారం చేస్తూ సంఘంపై నిరాధార కేసులు పెట్టి అందరి ముందు సమాజంలో తప్పుతో పట్టిస్తున్నారని సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఈరోజు సంఘ బాధ్యులు మాట్లాడారు. ఎమ్మెల్యే గారి పుణ్యమా అంటూ మాకు లోడింగ్ పెరిగింది. దానికి తోడుగా కుందూరు శ్రీనివాసరెడ్డి మా ప్రెసిడెంట్ గారు సహాయ సహకారాలతో అటు ఇబ్బందులు పడి నానా ఇబ్బందులు పడి జిప్సం తెచ్చుకున్నాము, బొగ్గు వాటర్ టెండర్ తెచ్చుకున్నాము, బొగ్గు పెరిగింది, తోలుకుంటూ తిరుగుతున్నాము. వాళ్ళకి ఇచ్చింది రెండే పంటల కోసం వాళ్ళకి ఇచ్చినాం. 2 పంటల కోసం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఇలా 3 పంటలు కొట్టుకొని కూడా మా దగ్గర ప్రూఫ్లు ఉంటే మీరు చెప్పండి, చెప్తే మేము కడతామని మొదటి మాట మాట్లాడింది. ఈరోజు మేము కొట్టలేదు, మా దగ్గర ప్రూఫ్లు లేవని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నారు. అవన్నీ ఉన్నాయి. కాకపోతే మమ్మల్ని దుష్ప్రచారం చేసి సంఘాన్ని విచ్ఛిన్నం చేసే ప్లాన్ చేస్తున్నారు తప్ప దీంట్లో ఇంకొకటి ఏం లేదు. స్వార్థ రాజకీయాలు చేస్తున్నారు. స్వార్థ రాజకీయాలకు మించిన ఇంకోటి లేదని చెప్పేసి వాళ్ళకు డబ్బులునే వాళ్ళు ఏదైనా చేస్తారు. కానీ మేము లారీ గిరిక తిరుగుతూనే మా బతుకు, మా ఇంట్లో పొయ్యి ముట్టిస్తారు. వాళ్ళకు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. వాళ్ళు ఏదైనా చేసుకుని బతుకుతారు. ఇలా సంఘం లేకుండా వాళ్ళు బతకగలరు. సంఘం లేకపోతే మేము ఈ రోజు బిచ్చగలం అయిపోతాం. ఇక్కడ
మాకు ఇబ్బందులు ఉన్నాయి కనుక దయచేసి ఈ దుష్ప్రచారం మానుకొని మాతో పాటు సాయం చేసి మాకు తోడుగా ఉండి ఆ లెక్కలే చూపించి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి కోరుతున్నాం. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ప్రాంగణంలో ఈరోజు రోగులకు భిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో అమావాస్య సందర్భంగా 28వ నెల అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. 200 మంది రోగులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మోకుదెబ్బ జిల్లా అధ్యక్షుడు బెందె నాగభూషణం గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సదానందం, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఈరోజు అమావాస్య సందర్భంగా భిక్షపతి గౌడ్ అన్న ఆధ్వర్యంలో 20వ నెల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి అమావాస్య రోజు పేద రోగులు ఉంటారు కాబట్టి అందరికీ అన్నదానం చేసి తల్లిదండ్రులకు పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో ప్రతి నెల అమావాస్య రోజు చేయడం జరుగుతుంది. 200 మందికి అన్నదానం జరుగుతుంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.